నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు బక్కా జాడ్సన్ గారు ఉన్నారు. రిటైర్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ గురించి గత కొంతకాలంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్కి కూడా పలుమార్లు దీని మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కనీసం గవర్నర్ దీని గురించి పట్టించుకోని పరిస్థితి. ఈ రిటైర్ ఎంప్లాయీస్లో చాలామంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, ప్రధాన పాత్రలు పోషించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెలో అసెంబ్లీ పేరు మీద 5వ తారీఖున ఆయన ఒక నినాదం ఎత్తుకున్న పరిస్థితి. దీని మీద అందరూ కూడా కదిలి రావాలంటూ కూడా ఆయన పిలుపునిస్తా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సో ప్రధానంగా ఈ రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించి అన్ని కూడా ఆధారాలతో మీరు బయట పెట్టడం జరిగింది. హెచ్ఆర్సీకి కూడా మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా యాక్సెప్ట్ చేసేది దీనికి సంబంధించి. కానీ ఎక్కడ కూడా కంక్లూజన్ కానీ దీనికి సంబంధించి ఒక అధికారి దీని మీద రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదు కదా. ఈరోజు వీళ్ళందరూ ఎట్లా తయారైందంటే సిండికేట్ లెక్క తయారైంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, ఎంత మాట్లాడాలి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. ప్రతిపక్షాలు పాలక పక్షం మధ్యలో ఉన్నటువంటి ఏది సైలెంట్ లవ్ అర్థమైందా, మౌన ప్రేమ వీళ్ళ మధ్యలో కొనసాగుతుంది. అందుకనే హైదరాబాద్ మీద 144 సెక్షన్ 2 రోజుల పాటు ఉంటది. 2024 అక్టోబర్ 27కి 28 వరకు ఈ లవర్స్ ఎవరు మాట్లాడారు అర్థమైందా. బీజేపీ మాట్లాడేది, బీఆర్ఎస్ మాట్లాడేది, కాంగ్రెస్ పెడుతుంది, ఎంఐఎం మాట్లాడేది, సిపిఐ మాట్లాడేది, సిపిఎం మాట్లాడేది, ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు? ఇదంతా ఒకటే సిండికేట్, ఇది ఇలాంటి లవర్స్. కాబట్టి ఈ రోజు ఆ మౌన ప్రేమ అనేది ప్రతిపక్షాలు పాలక పక్షం మధ్యలో నడుస్తా ఉంది. మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి 2 సంవత్సరాల తర్వాత ఒక డాక్టర్ అంటే హరీష్ రావు గారికి చెప్పినారు పొద్దుగాల 7 గంటలకు పోయి. కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా, 41 మంది చచ్చిపోయింది నాకు తెలియదు, ఇంతమంది బెనిఫిట్స్ ఇవ్వలేదని నాకు తెలియదు, టీఆర్ఎస్ ఇస్తలేదని తెలియదు, నాకు అన్ని కొత్తగా ఇవ్వాలని తెలిసినాయని ఈ రోజు ఎట్లా చెప్పిన అంటే, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టబోయి అని పద్యం చెప్పినట్టుగా మరి మొన్న దినాన ఈ చచ్చిపోయిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్లస్ ఉద్యోగుల బకాయిల గురించి ఈ విధంగా మాట్లాడింది. ఇదేనా ప్రతిపక్షం? ఒక 0 అవర్స్ లా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన వ్యవహారం ఈ విధంగానే మాట్లాడతారా? బలంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ఈ రోజు భయపట్టేటట్టుగా ఉండాలి. ఖచ్చితంగా మేము ఇచ్చి తీరాలి, మేము ఇవ్వకుంటే మా మెడలు వస్తారు, వీళ్ళ తిరిగి ఉండాలి. నువ్వు కాగ్ రిపోర్ట్ చూపియవు, 41 మంది చచ్చిపోతే నువ్వు వాళ్ళ డేటాను వాళ్ళ పేర్లు చదువు అసెంబ్లీలో, ఏదో ఉత్తగానే ఇట్లా మాట్లాడినట్టు చేస్తే తూతు మంత్రాలు ఇవన్నీ ఇంకా జనాన్ని ఎన్ని రోజులు చాలా మంది ఎదురు చూస్తూ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈటీవీలో కూడా ఉన్నారు కదా, దాదాపు 2-3 41 మంది. మొన్నటికెళ్ళే మనం మాట్లాడినప్పుడు 24వ తారీఖు ధర్నా అప్పటికి 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ 5 రోజుల్లో మళ్ళీ 5 చచ్చిపోయారు, 41 మంది. మనం మాట్లాడుతుంటే ఇంకా ఎవరికి ఏమైతుందో తెలియదు. చాలా మంది సీరియస్. ఇంత బలమైన పాయింట్ మీద బక్కా జాడ్సన్ మాట్లాడుతా ఉన్నారు, ఆధారాలు తీసుకొస్తా ఉన్నారు, ఇంత ఫైట్ చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు లేదా బీజేపీ పార్టీ కూడా దీని మీద ఎందుకు స్పందించే పరిస్థితి ఎందుకు రావట్లేదు? అయ్యో, ఇంకా అంతకన్నా భయంకరం ఏంటంటే గవర్నర్ కూడా మాట్లాడతలేరు. అవును, గవర్నర్ గారికి 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన. ఈరోజు గవర్నర్ కార్యాలయము ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇన్ఛార్జ్ ఆఫీస్ లెక్క అయిపోయింది. అది బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క ఆఫీస్ లెక్క మాట్లాడింది. ఆయన ఫ్రాక్చర్ రిపోర్ట్ పంపాడు, 41 మంది చచ్చిపోయారు. ఈ రోజు ఆయనను హక్కులు కాపాడడంలో ఆయనది బాధ్యత. ఇక్కడ పౌర హక్కులు కాపాడడంలో, హ్యూమన్ రైట్స్ కాపాడడంలో, ఎంప్లాయీ రైట్స్ కాపాడడంలో ఆయన బాధ్యత. 41 మంది చచ్చిపోతారు, ఇంకా ఇంతమంది పక్షవాతంతో, క్యాన్సర్లతోని, వివిధ రోగాలతోని ఈ రోజు వాళ్ళు దవాఖానాలలో ఉంటారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, ఆరోగ్య భద్రత ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు ప్రైవేట్ మన హెల్త్ కార్డులు లేవు. ఈ రోజు ఉద్యోగం చేసుకున్న వారి ఒక పిఆర్సీ లేదు, వాళ్ళ డిఎల్ లేవు, యూనియన్ లీడర్లు దెంగలేని అని ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఈ రోజు కేంద్రానికి పంపాలి కదా, ఇవాటి వరకు పంపలే. ఆయన ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క గవర్నర్ గారు పనిచేస్తున్నారు. అంత మించి ఏం మాట్లాడరు. ఇక ప్రతిపక్షాలు అయితే అంతా లవ్ స్టోరీ నడుస్తుంది, మౌన ప్రేమ నడుస్తుంది. ఇప్పుడు సెకండ్ అవర్ లో ఈ తరపున ఒక పాయింట్ అయితే లేవనెత్తారు, కానీ మరి వారం రోజుల్లో ఎక్కడైనా కనీసం దీని మీద చర్చ వస్తుందా ఇప్పుడు ఈ రిటైర్ ఎంప్లాయీస్ మీద కానీ? అందుకనే మేము ఇవాళ కొత్త సంవత్సరం రాకముందే, ఇంకా 2వ తారీఖు ఇంకో అవకాశం రాకముందే వాళ్ళకు 3 రోజులు మేము ఇవ్వాలి, 5వ రోజు మేము తీసుకుంటాం. కాబట్టి చెలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం. ఆ రోజు దాఖలు ఉన్న వాళ్ళు కూడా అంబులెన్స్ వేసుకొని, బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా అంబులెన్స్ వేసుకొని ఈ రోజు అటెండర్లను పెట్టుకొని మీరు చెలో అసెంబ్లీ రావాలి. అరెస్ట్ అయితే కూడా అంబులెన్స్ తో సహా అరెస్ట్ కావాలి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వంతో మనం సమర శంఖం అనేది మనం పూరించినాం. వాళ్ళతో మనం యుద్ధము అనేది ఖచ్చితంగా. బయటకు వాళ్ళు చెప్పేదంతా కూడా కేవలం నీటి హక్కుల మీదే ఉండబోతుంది ఈ అసెంబ్లీ సెషన్స్ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. జీరామ్జీ పథకాల గురించి కానీ
లేదా నీటి హక్కుల గురించి, ఇవి రెండే కదా కనపడతాయి వాళ్ళకు. అందుకనే వాళ్ళది ఏంటంటే ఫ్యూచర్ సిటీ గురించి చర్చ రావద్దు, అందుకనే కదా పెట్టింది. 41 మరణాల గురించి రావద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి రావద్దు, తెలంగాణ ఉన్న ఖాళీల గురించి రావద్దు, ఆ 14,000 రిటైర్ అయిన పోస్టుల క్యాలెండర్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి రావద్దు. ఆ చర్చకు రావద్దంటే వీళ్ళే మాట్లాడుకుంటారు, లవర్స్ మాట్లాడుకుంటారు. డార్లింగ్ మనం ఏం మాట్లాడదాం డార్లింగ్ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతుంది. బీఆర్ఎస్ అంటే నీటి గురించి మాట్లాడుకున్నాం డార్లింగ్, 5 దినాలు గుంజుదాం డార్లింగ్ అని. నువ్వేమంటావు బీజేపీ అని అంటారు. సేమ్ టు సేమ్ డార్లింగ్. వాళ్ళు ఏమంటారు నేను అదే డార్లింగ్, నేను 3 ఏళ్ళను కదా డార్లింగ్ అని ఈ డార్లింగ్ అంటారు. కాబట్టి 4 డార్లింగ్ల ఆట. ఎంఐఎం కూడా అదే సేమ్. ఇక మీరు ముగ్గురు ఉన్నాక నాదేమున్నది, నేను 4వ కీపును లెక్కనేరు, నేను ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళ కీప్ లెక్కుంటా. కాబట్టి మీరు ఏది మాట్లాడితే నేను అది మాట్లాడతా అనే కాడికి ఉన్నది. మొత్తానికి 4 డార్లింగ్ల ఆట రేపు అసెంబ్లీలో తేలిపోతుంది. అందుకని మేము కూడా చలో అసెంబ్లీ పిలుపుని. కానీ ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ మల్కాజ్గిరిని కూడా కార్పొరేషన్ చేస్తానంటున్నారు. కార్పొరేషన్ కు ఒక 100 డివిజన్లు కేటాయిస్తా ఉన్నారండి, 100 వార్డులు కేటాయిస్తా అంటున్నారు. వాళ్ళు దాదాపు 300 GHMC పరిధులు తీసుకొస్తా అంటున్నారు. ఇప్పుడు GHMC మంత్రి 89 కేసుల్లో ఒక కేసు ఉన్నది, దాని మీద 2 420 కానీ 2 కేసులు ఉన్నాయి. సెక్షన్ ఉందబ్బా రేవంత్ రెడ్డి మీద 420 కేసులు 2 ఉన్నాయి. 420 గారు ఏం చేస్తారు, తెల్లారు ఏం ఆలోచిస్తారు, తెల్లారు లేస్తే ఎవరు ముంచాలి, ఏడు దెంగతనం చేయాలి, ఏ స్కీమ్ పెడితే ఎట్లా ముంచవచ్చు, తపోవన్ స్కీమ్ పెట్టి ఎట్లా ముంచాలి, అర్థమైందా? మీరు గిలాస కొంటే చెంబు ఫ్రీ అంటారు చూసినావా? ఈయన 3 సిటీలు కూడా అట్లున్నాయి. లాస్ట్ ఫ్యూచర్ సిటీ ఎట్లా తయారైపోయిందంటే అదో కైలాసగిరి లెక్క అయిపోయింది. అర్థమైందా? దానికి రాజు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక రాజు. అర్థమైందా? దానికి సామంతరాణి లెక్క కల్వకుంట్ల కవిత గారు. అర్థమైందా? వాళ్ళ కొప్పులు సపరేట్ అంట, బట్టలు సపరేట్ అంట, వాళ్ళ కంబలు సపరేట్ అంట, వాళ్ళ తిండి సపరేట్ అంట. ఆ విధంగా కైలాసగిరి లెక్క ఫ్యూచర్ సిటీ తయారవుతుంది. అది అంతే. వాళ్ళకు ఎవరు ప్లాట్ కొనేది లేదు, ఆడ ఈ కంపెనీలు వచ్చేది లేదు. ఇవాళ ఒక్క డిపిఆర్ కూడా రాలేదు, ఒక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఒక్కడు కూడా ఈ రోజు సబ్మిట్ చేయలేని పరిస్థితి వల్ల ఈ రోజు ఉన్నది. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డది. కాకపోతే IAS IPS బదిలీలు అవుతా ఉన్నాయి కదా ఇప్పుడు. అయితే వాళ్ళ దురదృష్టం బాబు బ్రదరు, రేవంత్ రెడ్డి అనేటువంటి పోలీస్ స్టేషన్ పంపితే కానిస్టే హోమ్ గార్డ్ కూడా కాడు. అసొంటోడు ఈ రోజు IPS ను ఆదేశించే పరిస్థితి వచ్చిందని అంటే అది తెలంగాణ దౌర్భాగ్యం. ఇది అన్నిటికంటే పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం. కాంగ్రెస్ పార్టీ ఇసొంటోడిని తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి కూర్చోబెట్టి తెలంగాణ నెత్తి మీద కూర్చోబెట్టి ఈ రోజు తెలంగాణ ఫుట్బాల్ ఆడుతుండప్ప. తెలంగాణ ఫుట్బాల్ ఆడుతుండ చాలా స్పష్టంగా మనం కనబడుతుంది. ఒక వార్త నిన్నటి నుంచి కూడా కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. ఇప్పుడు సెక్రటరియట్ లో ఒక మేడం హవా క్లియర్ గా కనపడుతుందంట. కరీంనగర్ కు సంబంధించిన మేడం అంట. ఆమె మొత్తం ఆమె కనసైగల్లోనే మంత్రులు కూడా నడుస్తూ ఉంటారు. ఇక ఏదైనా కానీ బెనిఫిట్స్ కావాలంటే ఆమెని పట్టుకుంటే పని అవుతుంది అంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఆమెనే పట్టుకుంటున్నారంట. పొద్దుగాల నాకు ఫోన్ చేసారు, సార్ మేడం ఉండాలంట సార్. ఆ మేడం ది ఎవరన్నా అంటే నేను చెప్పిన మేడం అంటే చాలా చౌదరి అని అడిగిన. తారా చౌదరి కాదు సార్, ఇంకో పేరు అంట. ఇట్లా రాజ్ న్యూస్ లో వచ్చింది, నాకు కూడా తెలియదబ్బా. మరి ఆ పేరు ఏందో కనుక్కోండి, మరి తారా చౌదరియా లేకుంటే ఇంకెవరో కనుక్కోండి. మీరు అవకాశం ఉంటే తీసుకోండి అబ్బా. నేను మేడం అని అంటే ఫైనాన్స్ 10 రోజులు ఎక్కువ. రేవంత్ రెడ్డి మన బట్టి గారి వైఫ్ పేరు కూడా బయటకు వస్తా ఉంటది. అప్పుడు పాపం ఆమె బద్నాం చేస్తారు. ఆమె చాలా మంచి ఆమె 1% 15% అని తీసుకోదు. ఆమె కావాలని బద్నాం చేసారు. ఆమె పెరిగిన వస్తుందా అని అనుకున్నా, కానీ ఆమె వేరంట, ఈమె వేరంట. తారా చౌదరి అయింది ఆ మధ్యలో పాపం. ఈమె కరీంనగర్ సైడ్ నుంచి అంటున్నారు. కావచ్చు, మరి ఎవరెవరు తెలియదు. కానీ ఇంతమంది మేడంలో హవా. జీవో కూడా అందనంత శక్తివంతమైన పదవిలో ఉందంటున్నారు. ఆమె షాడో సీఎం అంటున్నారు ఆమె. అవునబ్బా, ఇవాళ రేవంత్ రెడ్డి అంటోడు ఎస్సొంటోడు ముఖ్యమంత్రి, ఎస్సొంటోళ్ళు మాట్లాడతారు. అర్థమైందా? ఇవాళ అందుకనే మిల్లీ మ్యాగీ ఇచ్చిన రిపోర్ట్ బయటకు వస్తే ఇలా ఈ మహిళా మనల కథ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆమె మిస్ వరల్డ్ లో పాల్గొన్న ఆమె అమెరికాకి మన లండన్ కి వెళ్ళిపోయి మమ్మల్ని వేశ్యలను చూసిండు తెలంగాణ ప్రభుత్వం ఆర్గనైజర్స్ అని చెప్పి ఆమె చెప్పింది. దాని మీద షికాగోయల్ కమిటీ ఒకటి చేసింది. ఆ రిపోర్ట్ ఇవాళ బయట పెడతలేరు. మీరు పెడితే అప్పుడు వీళ్ళ కథలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఆ రిపోర్ట్ బయటకు రావాలంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తలేవు, అసెంబ్లీలో డిమాండ్ చేయాలి. రేపు అదే చెప్తున్నా, రేపు అసెంబ్లీలో మీరు డిమాండ్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అదే జేఎస్ రంజన్ మళ్ళీ బదిలీ ఇచ్చినట్టున్నారు కదా. ఏమున్నది, ఆయన ఇప్పుడు వాళ్ళు పైసలు సంపాదించడానికి వీళ్ళందరూ కూడా ఒక పాత్రదారులు. ఎట్లా సంపాదిస్తే ఏం చేస్తారు. కాబట్టి IAS ఆఫీసర్ అందరూ బ్లాక్మెయిల్ చేసి మీరు నా పైసలు సంపాదించాలని ఈ రోజు మార్కెటింగ్ తిప్పుతున్నారు. సో ఫైనల్ గా ఈ 5వ తారీఖున ఎలా ఉండబోతుంది అంటే ముందస్తు అరెస్టులు అనేది మీరు కూడా చూసి ఉన్నారు కదా. ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు ఈ పరంపర జరుగుతూనే ఉంటదేమో కదా. వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. మినిమం అక్కడ దాదాపు ఆ రోజు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీలు కాక ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్
ప్లస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు అందరు కూడా వస్తుండ్రు. ఆడ ఎవరో ఒకరు పక్కా చేరుకుంటారు, ఎవరో ఒకరు అసెంబ్లీలో జెండా పాతారు, అది మాత్రం పక్కా. రైట్, థ్యాంక్ యూ. సో ఇది బక్కా జడ్సన్ గారితో ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్తో సూచిస్తూనే ఉండండి. ఓకే.